నిఖిల్ చాలా ఆసక్తికర విషయాలైతే రీసెంట్‌గా ఒక వీడియోలో తెలిపారు. అయితే నిఖిల్ హౌస్‌లో ఉన్నప్పుడు కావ్యని తలుచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే నిఖిల్ అలా ఎమోషనల్ అవ్వడంతో నిఖిల్‌కైతే చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక ముఖ్యంగా లవ్ గురించి తెలిసిన వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆ ఫీలింగ్ టచ్ ఉన్న వాళ్ళైతే చాలా కనెక్ట్ అయిపోయారు నిఖిల్‌కి. అయితే ఆ తర్వాత నిఖిల్‌కి చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అలా కనెక్ట్ అవ్వడంతో ఇక నిఖిల్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇక తన లవ్ సక్సెస్ అవ్వాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా వీరు 'ఆదివారం విత్ మా పరివార్‌లో' కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో మీకు ఎవరు ఫేవరెట్ అని అవతల వ్యక్తి అడగ్గా నిఖిల్ ఉండి నాకు మా అమ్మ ఫేవరెట్. మిగతా వాళ్ళు ఎవరు కాదనే విధంగా చెప్పుకొచ్చారు. అయితే ఎవరన్నా ఒకరు స్పెషల్ పర్సన్ ఉంటారు కదా! మీ అమ్మగారు కాకుండా అంటే, స్పెషల్ పర్సన్ అంటే ఏంటి అని అడిగారు. స్పెషల్ అంటూ ఎవరు లేరు. నాకు అందరూ సమానమే. మా అమ్మగారు ఒకటి స్పెషల్ అనే విధంగా ఇక కావ్య విషయం బయట తీయకుండా ఇండైరెక్ట్‌గా నిఖిల్ మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే మీది లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే, ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటానని చెప్పారు. అలాగే ఎప్పుడు చేసుకుంటారంటే, ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు చేసుకుంటాను. మా అమ్మ మాత్రం 2 ఇయర్స్ అని అంటుంది. కానీ దేనికైనా టైం రావాలి కదా! అని నిఖిల్ చెప్పుకొచ్చారు. అలాగే నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు టీఆర్పీ రేటింగ్ అంటే అంతా పాజిటివ్‌గా వెళ్ళింది కదా! మీరు టీఆర్పీ రేటింగ్ పెట్టుకున్నారా అంటే, అవును పెట్టుకున్నాను. ఇలా హౌస్‌లోకి వెళ్ళేటప్పుడు టీఆర్పీని పెట్టుకుంటే బెస్ట్ అంటే పెట్టుకున్నాను. అది కానీ వాళ్ళేం నా గురించి ఉన్నదే చూపించారు. అది జనాల్లోకి పాజిటివ్‌గా వెళ్ళిందని నిఖిల్